హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో పవన్ శరవాత్ గురించి అప్డేట్ అండ్ తెలుగు టైటన్స్ టీమ్ కంప్లీట్ అనాలిసిస్ అండ్ టీమ్ వీక్ లింక్స్ తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, పీకేఎల్ 2025లో ఒక బిగ్ ఇష్యూ అయితే జరిగింది. తమిళ తలైవాస్ టీంలో బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పవన్ శరవాత్ని తమిళ తలైవాస్ అయితే టీం నుండి బ్యాన్ చేసింది సీజన్ మొత్తం, బేస్డ్ ఆన్ డిసిప్లినరీ యాక్షన్. దానిపైన పవన్ శరవాత్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యిండు. అసలు నేను ఇండిసిప్లిన్గా ఎప్పుడు బిహేవ్ చేసినా, నేను తమిళ తలైవాస్ టీంకి చాలా లాయల్గా ఉన్నా, కోచ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, అండ్ అర్జున్ దేశ్వాల్ నాకు తమ్ముడు లాంటి వాడు, అండ్ మేనేజ్మెంట్ కూడా నాకు చాలా టఫ్ సిచ్యువేషన్స్లో హెల్ప్ చేసింది. బట్ మేనేజ్మెంట్లో ఒక్క పర్సన్ వల్ల నా పైన ఒక రాంగ్ అలిగేషన్ చేసిరు అని రియాక్ట్ అయ్యిండు. సో నా ఫ్యాన్స్ అండ్ నాకు పీకేఎల్లో సపోర్టర్స్ నాకు సపోర్ట్ చేసి నన్ను నమ్ముతారు అనుకుంటున్నా అని చెప్పిండు పవన్ శరవాత్. సో దీనిపైన సీనియర్ ప్లేయర్స్, కోచెస్ చాలా మంది పవన్కి సపోర్టింగ్గా రియాక్ట్ అయ్యారు. ప్లేయర్స్ లైక్ రాహుల్ చౌదరి పవన్ని టీం నుంచి తీసేయడం చాలా తప్పు, పవన్ ఇండియన్ టీం కెప్టెన్ అండ్ పవన్కి డిసిప్లిన్ తెలుసు, పవన్ చాలా మంచి ప్లేయర్ అని చెప్పిండు. సో ఇదే ఫ్రెండ్స్ పవన్ శరవాత్కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్, తెలుగు టైటన్స్ టీంని అనలైజ్ చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి మనం టైటన్స్ ప్లేయర్స్ స్టాట్స్ చూద్దాం. ఫస్ట్, కెప్టెన్ విజయ్ మాలిక్ లాస్ట్ 3 మ్యాచెస్లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఓవరాల్గా విజయ్ 65 పాయింట్స్ స్కోర్ చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో 20 పాయింట్సే స్కోర్ చేసిండు. దాంట్లో 75% ఆఫ్ పాయింట్స్ బోనస్ పాయింట్సే. సో విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ తెలుగు టైటన్స్ లాసెస్. అండ్ నెక్స్ట్, భరతుడ స్టాట్స్ చూస్తే ఓవరాల్గా భరత్ 78 పాయింట్స్ స్కోర్ చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో 29 పాయింట్సే స్కోర్ చేసిండు. సో భరత్ నుండి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. భరత్కి సపోర్టింగ్ రైడర్ అయితే లేడు. సో భరత్ పైన టైటన్స్ రైడింగ్లో ఓవర్ డిపెండెడ్గా ఉంది. నెక్స్ట్, టైటన్స్కి ఒక థర్డ్ రైడింగ్ ప్లేయర్ చాలా అవసరం. భరత్ అవుట్ అయితే రివైవ్ చేసే ప్లేయర్ లేడు. సో తెలుగు టైటన్స్కి థర్డ్ రైడర్ అయితే చాలా అవసరం. అండ్ నెక్స్ట్, అంకిత్ జగ్లన్ స్టాట్ చూద్దాం. అంకిత్ జగ్లన్ ఓవరాల్గా ఈ సీజన్లో 16 పాయింట్స్ స్కోర్ చేస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో జస్ట్ 6 పాయింట్సే స్కోర్ చేసిండు. సో అంకిత్ జగ్లన్ గేమ్ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. సో అంకిత్ పర్ఫార్మెన్సెస్ కూడా టైటన్స్ లూజర్స్కి ఒక రీజన్. అండ్ నెక్స్ట్, శుభం షిండే స్టాట్ చూస్తే ఓవరాల్గా శుభం షిండే 15 పాయింట్సే స్కోర్ చేసిండు. లాస్ట్ 3 మ్యాచెస్లో 6 పాయింట్సే స్కోర్ చేసిండు. సో శుభం షిండే పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో శుభం షిండే కూడా ఒక పెద్ద వీక్ లింక్ తెలుగు టైటన్స్కి. అండ్ నెక్స్ట్, కవర్ డిఫెండర్స్లో అజిత్ పవార్ స్టాట్స్ చూస్తే ఓవరాల్గా అజిత్ పవార్ 18 పాయింట్స్ స్కోర్ చేసిండు. టైటన్స్లో అజితే లీడింగ్ డిఫెండర్ అండ్ లాస్ట్ 3 మ్యాచెస్లో 8 పాయింట్స్ స్కోర్ చేసిండు. అజిత్ పవార్ నుండి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, బట్ సపోర్టింగ్ డిఫెండర్ లేడు. అండ్ నెక్స్ట్, రైట్ కవర్లో డిఫెండర్ అవిద్ దోహన్ స్టాట్స్ చూస్తే ఓవరాల్గా అవిద్ దోహన్ 7 మ్యాచెస్లో 15 పాయింట్స్ స్కోర్ చేసిండు. లాస్ట్ 2 మ్యాచెస్లో జస్ట్ 2 పాయింట్సే స్కోర్ చేసిండు. అవిద్ దోహన్ ఫామ్ అయితే డిప్ అయింది లాస్ట్ 2 మ్యాచెస్ నుండి. అవిద్ దోహన్ పికప్ అవ్వాలి ఫాస్ట్గా, టైటన్స్ డిఫెన్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలంటే. సో ఫ్రెండ్స్, టైటన్స్లో మెయిన్ వీక్ లింక్స్ వచ్చేసి రైట్ కార్నర్ డిఫెండర్, థర్డ్ రైడర్ అండ్ విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ మ్యాచ్లో ఈ వీక్ లింక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవ్ చేస్తే టైటన్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వచ్చు. అండ్ తెలుగు టైటన్స్ అన్ని మ్యాచెస్ చాలా క్లోజ్గా ఓడిపోతుంది. సో లాస్ట్ 5 మినిట్స్లో డిఫెండర్స్ నుండి ఎర్రర్స్ చేయొద్దు. ప్రతి మ్యాచ్లో కూడా సిల్లీ ఎర్రర్స్తోని పాయింట్స్ ఇచ్చి క్రూషియల్ టైంలో ఆల్అవుట్ అవుతారు. సో నెక్స్ట్ మ్యాచ్లో మిస్టేక్స్ పైన వర్క్ చేసి కంబ్యాక్ ఇవ్వాలి అని కోరుకుందాం. అండ్ థర్డ్ రైడర్గా ప్రఫుల్ జవారీని యాడ్ చేస్తే టైటన్స్కి రైడింగ్ యూనిట్లో సపోర్ట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ తెలుగు టైటన్స్ టీమ్ స్ట్రాంగ్గా మారుతుంది. ప్రఫుల్ జవారీ లాస్ట్ 2 మినిట్స్లో డబాంగ్ ఢిల్లీతోని సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. సో తెలుగు టైటన్స్ థర్డ్ రైడర్గా ప్రఫుల్ జవారీని తీసుకుంటే టైటన్స్ టీమ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈసారైనా తెలుగు టైటన్స్ కంబ్యాక్ అవుతుందని అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మీరు తెలుగు టైటన్స్ గెలుస్తుందా లేదా కామెంట్ చేయండి. అండ్ ఏ ప్లేయర్స్ టైటన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుండో కామెంట్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.